హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాల్టి సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన గ్రాండెస్ట్ 9 జనరల్ అవేర్నెస్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ బిట్ వచ్చేసి ఇన్ఫెక్షియస్ బోవియన్ rhinotracheitis disease IBR that was recently seen in news is caused by which agent? ఇటీవల వార్తల్లో కనిపించిన ఇన్ఫెక్షియస్ బోవియస్ రైనోట్రాక్టిటిస్ IBR వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 వైరస్, ఆప్షన్ 3 ఫంగస్, ఆప్షన్ 4 ప్రోటోజోవా. మనకి వైరస్ వల్ల ఈ వ్యాధి అనేది వస్తుందన్నమాట. అసలు ఏంటి ఈ వ్యాధి అనేది చూసుకుంటే కనుక ఈ వ్యాధి మనకు BHV1 అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. ఎందులో కనిపిస్తుందంటే కనుక ఇది ఎక్కువగా మనకి పశువుల్లో వచ్చే వ్యాధి. ఏ విధంగా మరి స్ప్రెడ్ అవుతుంది? వైరస్ కదా, ఇది స్రవించే ద్రవ్యాల వల్ల. ఇప్పుడు ఆవులే అనుకోండి, ఆవులు అయితే కనుక పాలిస్తాయి అన్నమాట. వాటి ద్వారా కూడా ఈ వైరస్ అనేది ఒక దాని నుండి ఇంకొక దానికి వ్యాప్తి చెందుతుందన్నమాట. ఈ విధంగా అలాగే పశువుల యొక్క మేటింగ్ ద్వారా కూడా ఇదేమవుతుందంటే ఒక పశువు నుంచి మరొక పశువులోకి వెళ్తుందన్నమాట. ఈ విధంగా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒక డిసీజ్, ఒక వ్యాధి ఒక పశువు నుంచి ఇంకొక పశువుకి అన్నమాట. ఇది ప్రాణాంతకమైన వైరస్ పశువులలో. నెక్స్ట్, అనంత శాస్త్ర సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ఈజ్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? అనంత శాస్త్ర ఉపరితలం నుండి గగనతలానికి క్షిపణి వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ 1 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్, ఆప్షన్ 2 భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL, ఆప్షన్ 3 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, ఆప్షన్ 4 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. అనంత శాస్త్ర అనే ఈ మిసైల్ని ఎవరు మనకి రూపొందించారు అంటే కనుక DRDO అన్నమాట. DRDO దీన్ని డెవలప్ చేసింది. ఇది వచ్చేసి మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అలాగే దీన్ని బెల్, భారత్ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ అనే దీంతో ఈ సంస్థ యొక్క సహకారంతో DRDO అనేది దీన్ని డెవలప్ చేయడం జరిగింది, అనంత శాస్త్ర మిసైల్ని. నెక్స్ట్, విచ్ స్పేస్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ద ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సలరేషన్ ప్రోబ్ IMAP మిషన్? ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సలరేషన్ ప్రోబ్ IMAP మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ 1 జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ JAXA. ఇది మనకి చంద్రయాన్ 5ని ఇస్రో అలాగే JAXA సంయుక్తంగా కలిపి రూపొందిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ NASA, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, ఆప్షన్ 4 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇక DRDO కాదు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. మనకు ఈ IMAP ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సలరేషన్ ప్రోబ్ని NASA అనేది రూపొందించిందనమాట. దేనికోసం ఈ మిషన్ని తీసుకొని వచ్చారు, ఈ మిషన్ని రూపొందించారంటే కనుక మనకి సూర్యుని యొక్క హీలియోస్పియర్, ఈ హీలియోస్పియర్లో సౌర కాంతి ఏ విధంగా ఉంది, అలాగే నక్షత్ర కాంతి ఏ విధంగా ఉంది అన్నదాన్ని రీసెర్చ్ చేయడం కోసం ఈ NASA అనేది మనకి ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సలరేషన్ ప్రోబ్ని రూపొందించిందనమాట. నెక్స్ట్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ICAO ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ విచ్ ఇంటర్నేషనల్ బాడీ? అంతర్జాతీయ విమానయాన సంస్థ కింది వాణిలో దేనికి ప్రత్యేకమైనది? ఆప్షన్ 1 వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO, ఆప్షన్ 2 యునైటెడ్ నేషన్స్ UN, ఆప్షన్ 3 నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ NATO, ఆప్షన్ 4 యూరోపియన్ యూనియన్. మనకి ఈ విమానయాన సంస్థ, అంతర్జాతీయ విమానయాన సంస్థకి ఏదంటే కనుక ఐక్యరాజ్య సమితి అన్నమాట. ఆప్షన్ 1 అనేది, ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. మనకి ICAO చైర్పర్సన్ హోదాలో ఇండియా సెకండ్ టైం మనకి ఎలక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఇండియా రెండవసారి ఎలక్ట్ అయింది దీనికి చైర్పర్సన్ హోదాలో. మరి ఏంటి ICAO అంటే కనుక ఇది ఇంటర్నేషనల్ మొత్తం UNO ఆధ్వర్యంలో ఇది వర్క్ చేస్తుందన్నమాట. అయితే దీన్ని వచ్చేసి మనకి
ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న విమానాలు ఉంటాయి కదా, అవి పబ్లిక్ సేఫ్టీగా సెక్యూర్డ్గా నడుస్తున్నాయా లేదా అన్నదాన్ని పర్యవేక్షిస్తుంది ఈ సంస్థ. మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్, జల్ ప్రహార్ వ్యాయామం విన్యాసం 2025 యొక్క హర్బర్ దశ ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద హర్బర్ ఫేజ్ ఆఫ్ జల్ ప్రహార్ ఎక్సర్సైజ్ 2025 కండక్టెడ్? ఆప్షన్ 1 కోల్కతా, ఆప్షన్ 2 విశాఖపట్నం, ఆప్షన్ 3 చెన్నై, ఆప్షన్ 4 కొచ్చి. మనకి విశాఖపట్నంలో జరిగాయి అన్నమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఇది మనకి జల్ ప్రహార్ విన్యాసాలు అనేవి వేరే దేశానికి కాదండి, మన ఇండియన్ నేవీకి, అలాగే ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇవి రెండు సంయుక్తంగా నిర్వహించే విన్యాసాలే జల్ ప్రహార్ విన్యాసాలు అనమాట. ఇవి మొత్తం 2 దశల్లో జరుగుతాయి. ఒకటి వచ్చేసి మనకి హర్బర్ దశ, ఇంకొకటి వచ్చేసి సి దశలో ఒకటి జరుగుతాయి అన్నమాట. ఈ హర్బర్ దశలో జరిగినవేమో 2025లో విశాఖపట్నంలో జరిగితే, సి దశలో జరిగినవేమో వచ్చేసి మనకి కాకినాడ తీరంలో జరిగాయి అన్నమాట. ఇక్కడ కాకినాడ తీరంలో. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వెచ్చని సముద్ర ప్రవాహం ఏది? విచ్ ఈస్ ద వార్మ్ ఓషన్ కరెంట్? ఆప్షన్ 1 లాబ్రాడర్ ప్రవాహం, ఆప్షన్ 2 ఒయాషియో ప్రవాహం, ఆప్షన్ 3 క్యానరీ ప్రవాహం, ఆప్షన్ 4 గల్ఫ్ ప్రవాహం. గల్ఫ్ ప్రవాహం అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అసలు ఏంటి గల్ఫ్ ప్రవాహం అనేది చూసుకున్నట్లయితే మనము ఉత్తర అట్లాంటిక్ ఓషన్లో ఈ గల్ఫ్ ప్రవాహం అనేది ఏర్పడుతుందన్నమాట. ఈ గల్ఫ్ ప్రవాహం ఏర్పడిన తర్వాత ఇది ఏమవుతుందంటే కనుక పశ్చిమ పవనాలు, అలాగే కొరియాలసిస్ ప్రభావం, పశ్చిమ పవనాలు అలాగే కొరియాలసిస్ ప్రభావం, ఈ 2 ప్రవాహాల వల్ల తన దిశను ఏమవుతుందంటే తూర్పు వైపుగా మార్చుకొని ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్గా మారుతుంది. ప్రవాహానికి డ్రిఫ్ట్కు, ప్రవాహం అంటే స్ట్రీమ్ అనేసి చెప్తామండి, ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అవుతుందన్నమాట. ఏంటి ఈ డ్రిఫ్ట్కి ప్రవాహానికి తేడా అంటే కనుక, ప్రవాహం వేగవంతంగా ఉంటే కనుక దాన్ని స్ట్రీమ్ అనేసి చెప్తామన్నమాట. ఏమని చెప్తాము? స్ట్రీమ్ అనేసి చెప్తాము. అదే ప్రవాహం వేగం అనేది తక్కువగా ఉంటే దాన్ని డ్రిఫ్ట్ అనేసి చెప్తామన్నమాట. ఇక్కడ గల్ఫ్ ప్రవాహం అనేది మనకి ఎక్కడుందంటే ఉత్తర అట్లాంటిక్ ఓషన్ వ్యవస్థలో వస్తుందన్నమాట. ఈ ఒయాషియో ప్రవాహం అనేది మనకి పసిఫిక్ ఓషన్లో జరుగుతుంది. ఇంకా క్యానరీ ప్రవాహం అనేది ఈ పసిఫిక్ ఓషన్లో జరిగే ఉత్తర ప్రవాహంలోని భాగమే క్యానరీ ప్రవాహం అనేది. మనకి ఇక్కడ 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, కింది వాటిలో యురేనియం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశం ఏది? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం? ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 కెనడా, ఆప్షన్ 3 యూఎస్ఏ, ఆప్షన్ 4 జపాన్. మనకి ఆస్ట్రేలియా అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ఆర్య సమాజ్ను స్థాపించిన వారు ఎవరు? ఆర్య సమాజ్ వాజ్ ఫౌండెడ్ బై ఆప్షన్ 1 స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ 2 స్వామి వివేకానంద, ఆప్షన్ 3 స్వామి సచ్చిదానంద, ఆప్షన్ 4 స్వామి నారాయణ. మనకి ఆర్య సమాజ్ని ఎవరు స్థాపించారంటే స్వామి దయానంద సరస్వతి వారు స్థాపించడం జరిగింది. 1875లో స్థాపించారనమాట. బాంబే కేంద్రంగా స్థాపించారు. అసలు ఆర్య సమాజ్ని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక హిందువులను తిరిగి హిందూ మతాలలోకి తీసుకురావడం అన్నదానికోసం ఈయన శుద్ధి ఉద్యమాలు అనేసి కూడా స్టార్ట్ చేశారు. ఏ ఉద్యమాలు? శుద్ధి ఉద్యమాలు అనేవి మొదలుపెట్టారనమాట. ఈ శుద్ధి ఉద్యమాలు అనేవి దేనికోసం తీసుకురావడం జరిగింది అని అంటే కనుక ఆల్రెడీ హిందూ మతంలోని హిందువులు ఇతర మతాలలోకి మారి ఉంటారనమాట. ఇతర మతాలలోకి మారిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం కోసం చేసిన ఉద్యమాలనే ఏమని చెప్తామంటే శుద్ధి ఉద్యమాలు అనేసి చెప్తామన్నమాట. మరి శుద్ధి ఉద్యమాలు స్టార్ట్ చేశారు ఈయన. ఇలాంటి ఉద్యమాలే మనకి ఇంకొక ఉద్యమాలు ఉన్నాయి. వాటిని ఏమని చెప్తామంటే పరిశుద్ధ ఉద్యమాలు అనేసి చెప్తాము. ఈ పరిశుద్ధ ఉద్యమాలు అనేవి ఇతర మతాలలోకి మారిన హిందువులనే కాకుండా ఇతర మతస్థులను కూడా హిందూ మతంలోకి మార్చడం అనేది ఉద్దేశంతో ఈ పరిశుద్ధ ఉద్యమాలు అనేవి చేశారు. కానీ వీటిని చేసింది వచ్చేసి మనకి స్వామి దయానంద సరస్వతి గారు కాదు, ఎంజి రనడే గారు చేశారనమాట. ఓకే, ఈ శుద్ధి ఉద్యమాలు అనేవి మనకి ఆర్య సమాజ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ స్వామి దయానంద సరస్వతికి ఈయన ముందు పేరు వచ్చేసి మూలశంకర్ అన్నమాట.
అయితే ఈయన పేరును ఎవరు స్వామి దయానందగా మార్చారు అని అంటే విరజానంద స్వామి విరజానంద గారు తన యొక్క గురువు అన్నమాట. ఆయననే తన పేరును స్వామి దయానందగా మార్చుంటారు. అయితే స్వరాజ్ అనే పదాన్ని మొట్టమొదటిగా వాడింది ఎవరు అంటే కనుక స్వామి దయానంద సరస్వతి గారే అనేసి చెప్పాలి. ఇంకా స్వామి వివేకానంద గారు, మనకి స్వామి వివేకానంద గారు 1893లో రామకృష్ణ మఠ్ అనేది స్థాపించారనేసి చెప్పుకున్నాం. అలాగే 1897లో రామకృష్ణ మిషన్ని స్టార్ట్ చేశారు అనేసి కూడా చెప్పుకున్నాం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ గవర్నర్ జనరల్ వాజ్ అసోసియేటెడ్ విత్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్? ఏ గవర్నర్ జనరల్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేసి రావాలి. ఇక్కడ రాజ్య సంక్రమణ సిద్ధాంతంతో సంబంధం కలిగి ఉన్నారు. ఆప్షన్ 1 లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ 2 లార్డ్ లిట్టన్, ఆప్షన్ 3 లార్డ్ హేస్టింగ్స్, ఆప్షన్ 4 లార్డ్ కార్న్వాలిస్. ఇక్కడ మనం లార్డ్ డల్హౌసీని చెప్పుకోవాలన్నమాట. డల్హౌసీ గారు మనకి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకొని రావడం జరిగింది 1841లో. అయితే అంతకంటే ముందు మనకి 1834లో ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనే దాన్ని తీసుకొని వచ్చారనమాట. ఎవరు? విలియం బెంటింగ్. అసలు ఏంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం లేదంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అని అంటే ఏంటి అంటే కనుక, ఎవరైతే దత్తత పిల్లలు లేకుండా ఉంటారో వాళ్ళు దత్తత తీసుకోవడానికి ఉండదన్నమాట. అంటే రాజపుత్రులు ఉంటారు కదా, రాజులు వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళ వారసులకు సంక్రమించేది, వాళ్ళ తర్వాత వారసత్వంగా వచ్చేదన్నమాట. అయితే ఆ విధంగా రాజ్యం అనేది వారసులు లేకపోతే ఏమవుతుందంటే దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకునే వాళ్ళు అనమాట. ఈ విధానాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేసి చెప్పేవాళ్ళు. మామూలుగా అయితే కనుక మనకి రాజుకు సంతానం లేకపోతే కనుక ఎవరినైనా దత్తత తీసుకొని అతనికి రాజ్యం యొక్క వారసత్వ హక్కులు అనేవి వచ్చేవన్నమాట. అలా లేకుండా రద్దు చేశారనమాట. ఈ దత్తత పద్ధతి అనేది కుదరదు, దాన్ని మీరు బ్రిటిష్ గవర్నమెంట్లో విలీనం చేసేయాలి, బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది ఆ రాజ్యాన్ని అనేసి చెప్తుంది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది. అదే మనకి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనమాట. దీన్ని ఫస్ట్ మనకి విలియం బెంటింగ్ గారు తీసుకొని వస్తారు 1834లో. 1841లో మనకి దీన్ని బలీయంగా ప్రవేశపెడతారనమాట డల్హౌసీ గారు. ప్రోద్బలంతో దీన్ని తీసుకొని వస్తారనమాట. అయితే ఈ విలియం బెంటింగ్ గారు చేసినప్పుడు ఈ చట్టాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ తీసుకొని వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఆక్రమించుకున్నారు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం అంటే కనుక కోజికోడ్ని ఆక్రమించుకోవడం జరిగిందనమాట. ఆ తర్వాత డల్హౌసీ గారు తీసుకొని వచ్చిన తర్వాత మనకి సతారా అనే జిల్లాను ఆక్రమించుకున్నారు మొట్టమొదటిసారి. అయితే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించుకోబడని బ్రిటిష్ వారి చేత ఆక్రమించుకోబడని రాజ్యం ఏదంటే కనుక భరత్పూర్ అనే రాజ్యం ఆక్రమించుకోబడలేదన్నమాట బ్రిటిష్ వాళ్ళ చేత. ఇక్కడ లార్డ్ లిట్టన్ వచ్చేసి మనకి సివిల్ సర్వీసెస్ యొక్క ఏజ్ని తగ్గించారనమాట. 18 ఇయర్స్గా తగ్గించారు ఆయన. తర్వాత లార్డ్ కార్న్వాలిస్, ఈయన ఏమని చెప్తామంటే ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అనేసి చెప్తాము. నెక్స్ట్, కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్? ఆప్షన్ 1 అనీ బెసెంట్, ఆప్షన్ 2 సరోజినీ నాయుడు, ఆప్షన్ 3 ఉషా మెహతా, ఆప్షన్ 4 మేడం కామా. మనకి అనీ బెసెంట్ గారు మొట్టమొదటి ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మహిళగా చెప్పొచ్చు అనమాట. ఈవిడ మనకి 1917లో ఎక్కడ జరిగి ఉంటుంది ఐఎన్సీ అంటే కనుక కలకత్తాలో జరిగి ఉంటుందన్నమాట. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి అధ్యక్షురాలు. అయితే మొత్తం 3 మహిళలు మనకు ఐఎన్సీకి అధ్యక్షత వహించడం జరిగిందనమాట. మొదటి వారు అనీ బెసెంట్ గారు అయితే రెండవ వ్యక్తి వచ్చేసి సరోజినీ నాయుడు గారు. ఇక్కడే ఉంది కదా, సరోజినీ నాయుడు గారు వచ్చేసి మనకి 1925 ఎక్కడ జరిగి ఉంటుంది ఈ ఐఎన్సీ అంటే కాన్పూర్లో జరిగి ఉంటుందన్నమాట. దీనికి అధ్యక్షత వహిస్తారు. సరోజినీ నాయుడు గారి దగ్గర మనం ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి ఏంటంటే కనుక ఐఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళగా ఆవిడ నిలిచారనమాట. మొదటి మహిళ అంటే అనీ బెసెంట్ గారు వస్తారు. తొలి భారతీయ మహిళ అంటే కనుక మొదటి భారతీయ మహిళ అంటే కనుక సరోజినీ నాయుడు గారు వస్తారు. ఇంకొక 3వ వ్యక్తి ఉన్నారనమాట. 1933లో జరిగింటుంది ఐఎన్సీ. ఇది ఎక్కడ జరుగుతుందంటే కలకత్తాలోనే జరుగుతుంది. నళిని సేన్ గుప్తా గారు అధ్యక్షత వహించడం జరిగిందనమాట. నళిని సేన్ గుప్తా.
నెక్స్ట్, ప్రపంచ పత్తి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటాము? ఆప్షన్ 1 అక్టోబర్ 1, ఆప్షన్ 2 నవంబర్ 8, ఆప్షన్ 3 డిసెంబర్ 9, ఆప్షన్ 4 జనవరి 10. ప్రతి సంవత్సరం మనము అక్టోబర్ 7వ తేదీన ప్రపంచ పత్తి దినోత్సవంగా జరుపుకుంటామన్నమాట. ఏడేగా జరుపుకుంటాము అనేసి అంటే ప్రపంచ పత్తి దినోత్సవంగా జరుపుకుంటాము. మరి నవంబర్ 8వ తేదీ, జనవరి 10వ తేదీ వచ్చేసి మనము హిందీ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి నవంబర్ 8వ తేదీని వరల్డ్ రేడియోగ్రఫీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. మరి డిసెంబర్ 9వ తేదీని ఏంగా సెలబ్రేట్ చేసుకుంటామంటే ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అక్టోబర్ 7న మనము ప్రపంచ పత్తి దినోత్సవం అనేది జరుపుకుంటాము అనేసి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఇయర్కి సంబంధించిన థీమ్ ఏంటి? ఈ ఇయర్కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే కనుక ద ఫ్యాబ్రిక్ ఆఫ్ అవర్ లైఫ్స్ థీమ్. 2025 యొక్క థీమ్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ అవర్ లైఫ్స్ అనేది 2025కి సంబంధించిన థీమ్. నెక్స్ట్, పిఎం స్వనిధి పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? విచ్ మినిస్ట్రీ అడ్మినిస్ట్రేట్స్ ద పిఎం స్వనిధి స్కీమ్? ఆప్షన్ 1 మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఆప్షన్ 2 మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఆప్షన్ 3 మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆప్షన్ 4 మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. మనకి గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేది పిఎం స్వనిధి పథకానికి మంత్రిత్వ శాఖగా పనిచేస్తుందన్నమాట. అయితే ఈ పిఎం స్వనిధి అనే స్కీమ్ని ఎప్పుడు తీసుకొని వచ్చారంటే 2020లో తీసుకురావడం జరిగింది, జూన్ 1వ తేదీన. ఏంటి పిఎం స్వనిధి స్కీమ్ అనేసి అంటే కనుక కోవిడ్-19 వల్ల మనకి వీధి వ్యాపారులు చాలా లాస్ అయింటారనమాట. కోల్పోయిన వాళ్ళ వ్యాపారాన్ని మళ్ళీ అభివృద్ధి చేసుకోవడం కోసం పిఎం స్వనిధి అనే స్కీమ్ను తీసుకొని వచ్చి వాళ్ళకి ప్రోత్సాహకాన్ని అందించడమే ఈ పిఎం స్వనిధి యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. నెక్స్ట్, ద ఇండియన్ పెయింటింగ్ స్టైల్ విచ్ హ్యాజ్ embellishment of pure gold and precious stones and depicts Hindu deities, especially Lord Krishna is. స్వచ్ఛమైన బంగారం మరియు విలువైన రాళ్లతో అలంకరించబడిన మరియు హిందూ దేవతలను వర్ణించే భారతీయ చిత్రలేఖన శైలి, ముఖ్యంగా శ్రీకృష్ణుడు. అది ఏ చిత్రలేఖన శైలి? ఆప్షన్ 1 మధుబని, ఆప్షన్ 2 కుడ్య చిత్రాలు, ఆప్షన్ 3 వార్లీ, ఆప్షన్ 4 తంజావూరు. మనకి తంజావూరు చిత్రలేఖనం ఇది వచ్చేసి బంగారు పోగులతో చేస్తారనమాట. మెయిన్ అందులో ఏంటంటే కనుక దేవతల యొక్క ముఖాలు కళగా ఉండే విధంగా బంగారు, వెండి ఈ పోగులతో చేస్తారు ఈ ఆర్ట్ని, ఈ చిత్రలేఖనాన్ని. తర్వాత మధుబని స్టైల్. ఈ మధుబని స్టైల్ అనేది మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు, ఈ ఇయర్ బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు మనకి నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీర వచ్చేసి ఈ మధుబని స్టైల్లోనే ఉంటుందన్నమాట. ఏంటి మధుబని స్టైల్ అంటే ఇది వచ్చేసి మిథిలా స్టైల్ అన్నమాట. అంటే ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే బర్డ్స్, కొమ్మలు, ఆకులు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. తర్వాత వార్లీ ఇది వచ్చేసి మనకి మహారాష్ట్రలోని ట్రైబ్స్, ఆదివాసీలు వారి యొక్క హస్తకళగా చెప్పొచ్చు. కుడ్య చిత్రాలు అనేవి మనకి వాల్ పెయింటింగ్స్ అన్నమాట. ఇక్కడ 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ద ఫస్ట్ రెవెన్యూ సెటిల్మెంట్ ఇన్ ద బాంబే డెక్కన్ కేమ్ ఇంటూ ఆపరేషన్ ద ఇయర్. బాంబే దక్కన్లో మొదటి రెవెన్యూ సెటిల్మెంట్ ఈ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. ఆప్షన్ 1 1920, ఆప్షన్ 2 1820, ఆప్షన్ 3 1720, ఆప్షన్ 4 1280. మనకి 1820లో ఈ బొంబాయి దక్కన్ రెవెన్యూ సెటిల్మెంట్ అనేది అమల్లోకి వచ్చిందనమాట. అయితే ఈ రెవెన్యూ సెటిల్మెంట్ అంటే ఏంటి అంటే కనుక రైత్వారీ విధానమే అనమాట. ఏమీ లేదు, రైత్వారీ విధానం. ఇది 1890లో మనకు వచ్చి ఉంటుంది. తర్వాత 1820 నుండి ఇది అమల్లోకి వచ్చిందనమాట ఆ ప్రాంతంలో. రైత్వారీ విధానం అంటే ఏమని చెప్పుకున్నాము? రైతులే ప్రత్యక్షంగా బ్రిటిష్ ప్రభుత్వానికి పన్ను చెల్లించే విధానం అనేసి చెప్పుకున్నాం కదా. ఇక్కడ మధ్యవర్తులు ఎవరు ఉండరు. 30 సంవత్సరాలకు ఇంతకుముందు ఆ పంట ఎంత వచ్చిందో ఆ భూమి దాన్ని బేస్ చేసుకొని పన్ను అనేది
కట్టవలసి ఉంటుంది రైతులు అనేసి చెప్పుకున్నాము. ఒకవేళ వరదలు ఆ తర్వాత ఏవైనా విపత్తులు సంభవించిన టైంలో కూడా పన్ను తగ్గించడం అనేది ఏముండదన్నమాట. దానివల్ల ఇది మనకి అమల్లోకి రాలేదు, సక్సెస్ అవ్వలేదు ఈ రైతువారీ విధానం అనేసి కూడా చెప్పుకున్నాము. ఇది 1820 అన్నమాట. దీన్ని ఎవరు తీసుకొని వచ్చారంటే కనుక థామస్ మన్రో గారు తీసుకురావడం జరిగింది. కానీ దీన్ని ప్రయోగాత్మకంగా తీసుకొని వచ్చింది ఎవరంటే కనుక రీడ్ గారు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1820. నెక్స్ట్, డాష్ ఇన్ ఇండియా ఈజ్ అన్ యాంటీ కరప్షన్ ఇన్స్టిట్యూషన్ హూ క్యాన్ ఇన్వెస్టిగేట్ ఆన్ కంప్లైంట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద పర్సన్ అగైనెస్ట్ మాల్ అడ్మినిస్ట్రేషన్ బై పబ్లిక్ అథారిటీస్. భారతదేశంలో డాష్ అనేది అవినీతి నిరోధక సంస్థ. ఇది ప్రభుత్వ అధికారుల దుర్వినియోగంపై వ్యక్తి నుండి వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేయగలదు. ఆప్షన్ 1 లోక్పాల్, ఆప్షన్ 2 సిబిఐ, ఆప్షన్ 3 ఐబీ, ఆప్షన్ 4 ఎస్టీఎఫ్. మనకి లోక్పాల్ అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన సంస్థ, అవినీతి నిరోధక సంస్థ ఏది ఇండియాలో అంటే లోక్పాల్ సెంట్రల్లో. అదే స్టేట్స్లో అయితే కనుక లోక్యుక్త. ఇది మనకి 2014లో తీసుకురావడం జరిగిందనమాట. 2013లో దీన్నేమో చట్టం బిల్లుగా తీసుకొని వచ్చారు. 2014లో చట్టంగా తీసుకొని వచ్చి అమల్లోకి వచ్చిందనమాట. అయితే ఈ లోక్పాల్ అనేది మనకి తనంతట తానే స్వయంగా ఫిర్యాదులు అనేది తీసుకోదన్నమాట. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అప్పుడు దాన్ని డీల్ చేస్తుంది ఈ లోక్పాల్ అనేది. మరి ఇందులో నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకుంటే కనుక మనము ఇందులో ఒక చైర్మన్ ఉంటారు, అలాగే 1+8గా ఉంటుందన్నమాట. ఈ 8 మెంబర్స్ వచ్చేసి 4 జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, మిగతా 4 నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళేమో జ్యుడిషియల్ అనుకుంటే వీళ్ళు వచ్చేసి నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ అనమాట. ఈ నాన్ జ్యుడిషియల్ మెంబర్స్లో కూడా ఎవరు ఉండాలి అంటే కనుక అవినీతి, అలాగే అవినీతి సామాజిక ఇలాంటి వాటిల్లో నిష్ణాతులై ఉండాలన్నమాట. వీళ్ళలో కూడా మళ్ళీ ఇద్దరు వచ్చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళై ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది, లోక్పాల్ యొక్క స్ట్రక్చర్. అయితే వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే కనుక రాష్ట్రపతి తన ఆమోద ముద్ర ద్వారా అపాయింట్ చేయడం జరుగుతుంది లోక్పాల్ని. మరి స్టేట్ లెవెల్లో మనకి లోక్యుక్త ఉంది అనేసి చెప్పుకున్నాం కదా. ఈ లోక్యుక్త ఇది కూడా మనకి 2014లోనే చట్టంగా మారుతుంది. అయితే దీనికంటే ముందు మనకి 1971లో దీన్ని మహారాష్ట్ర ఫస్ట్ మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. కానీ దీనికంటే ముందు వచ్చేసి మనకి ఒడిషా తీసుకొని వచ్చి ఉంటుంది, కానీ అది ఇంప్లిమెంట్ ఏం చేయదు, ఒడిషా తీసుకొని వచ్చి ఉంటుంది. మహారాష్ట్ర అనేది ఫస్ట్ ఈ లోక్యుక్తాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటుంది అనమాట. అలాగే మనం ఏపీ కూడా దీన్ని తీసుకొని వచ్చింది. 1983లో ఏపీ కూడా ఈ లోక్యుక్తాను తీసుకోవడం జరిగింది. తర్వాత 2014 తర్వాత చట్టం అయిన తర్వాత అన్నీ కూడా దీనికి లోబడే, ఈ లోక్యుక్త కొత్త చట్టానికి లోబడే నడుస్తున్నాయి. నెక్స్ట్, భారతీయ హైవే నెట్వర్క్ యొక్క ఉత్తర దక్షిణ మరియు తూర్పు పశ్చిమ కారిడార్లు డాష్ వద్ద కలుస్తాయి. ద నార్త్ సౌత్ అండ్ ఈస్ట్ వెస్ట్ కారిడార్స్ ఆఫ్ ఇండియా హైవే నెట్వర్క్ ఇంటర్సెక్ట్ అట్ ఢిల్లీ, ఝాన్సీ, భోపాల్, జైపూర్. మనకి ఝాన్సీ వద్ద ఇవన్నీ కలుస్తాయన్నమాట. ఏమేమి కలుస్తాయంటే కనుక శ్రీనగర్ హైవే, కన్యాకుమారి హైవే, ఈ హైవే, అలాగే ఇవి నార్త్ ఈస్ట్, ఇవి వచ్చేసి మనకి నార్త్ సౌత్, అలాగే ఈస్ట్ వెస్ట్లో సిల్చార్ నుండి పోర్బందర్, ఇవి మనకి ఈ నాలుగిటిని కలిపే కారిడార్ ఏదంటే కనుక ఝాన్సీ అనమాట. నెక్స్ట్ ఈ కారిడార్లన్నింటినీ కలిపేది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజెస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోల్డ్ మౌంటైన్స్? కింది పర్వత శ్రేణులలో ఏది ముడత పర్వతాలకు ఉదాహరణ? సియెర్రా నెవాడా, ఆప్షన్ 2 హిమాలయాలు, ఆప్షన్ 3 హర్డ్స్, ఆప్షన్ 4 ఓజెసెస్. హిమాలయాలు అనేవి మనకి నవీన ముడత పర్వతాలకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తామన్నమాట. మరి ప్రాచీన ముడత పర్వతాలకు ఎగ్జాంపుల్గా ఏ పర్వతాలను చెప్తాము? ఆరావళి పర్వతాలను చెప్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్,
జనాభా పెరుగుదల సిద్ధాంతాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? హూ డెవలప్డ్ ద థియరీ ఆఫ్ పాపులేషన్ గ్రోత్? ఆప్షన్ 1 ప్లేటో, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 మాల్థస్, ఆప్షన్ 4 డార్విన్. మనకి మాల్థస్ గారు ఈ సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగిందనమాట. అసలు ఏం చెప్తారు ఈ జనాభా పెరుగుదలలో అనేసి అంటే కనుక, గుణాంక మాధ్యమంలో జనాభా పెరుగుతూ ఉంటే అంక మాధ్యమం వద్ద వనరులు పెరుగుతున్నాయి అనేసి చెప్తాడనమాట. సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, వనరులు అనేవి తక్కువగా ఉన్నాయి, దానికి తగినట్టు జనాభా లేదు, జనాభా అనేది ఎక్కువగా పెరుగుతుంది అనేసి చెప్తారనమాట. జనాభాని తగ్గించి ఉన్న వనరులను సద్వినియోగపరచుకోవాలి, అభివృద్ధి పరచుకోవాలి అని చెప్తారు మనకి మాల్థస్ థియరీలో. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి కింది వాటిలో ఏది నిజం కాదు? ఆప్షన్ 1 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ వైట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ డస్ నాట్ చేంజ్ ఆన్ వెట్టింగ్ విత్ వాటర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ యూజ్డ్ రిపేర్ ద బ్రోకెన్ బోన్స్, ఆప్షన్ 4 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆర్నమెంటల్ డిజైన్స్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తెల్లగా ఉంటుంది, నీటితో తడిపినా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మారదు, విరిగిన ఎముకలను సరిచేయడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగించబడుతుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను అలంకార డిజైన్ను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి తప్పుగా ఉన్న వాక్యం వచ్చేసి మనకి సెకండ్ వన్ అనమాట. అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మనకి వాటర్తో తడిసినప్పుడు జిప్సమ్గా మారుతుంది. మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా ఏంటంటే కనుక CaSO4 ½ H2O, హాఫ్ వాటర్ మాలిక్యూల్ ఉంటే అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా ఉంటుంది. అదే CaSO4 2 H2O, వాటర్ మాలిక్యూల్స్ అనేవి 2 ఉంటే కనుక అది జిప్సమ్గా మారుతుందన్నమాట. ఇక్కడ మనకి తడిపినా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మారదు అంటున్నారు. ఇది దాని యొక్క ప్రాపర్టీ తప్పుగా ఉంది. నెక్స్ట్, ఇన్ 1944 who took over as the Director General of the Archaeological Survey of India and undertook the excavations of Harappa? 1944లో భారత పురావస్తు సర్వే డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు మరియు హరప్పా తవ్వకాలు చేపట్టారు? ఆప్షన్ 1 హరప్పా, ఆప్షన్ 1 దయారాం సహాని, ఆప్షన్ 2 జాన్ మార్షల్స్, ఆప్షన్ 3 రాఖల్ దాస్ బెనర్జీ, ఆప్షన్ 4 ఆర్ఎం వీలర్. జాన్ మార్షల్ అనే ఆయన మనకి ఆర్కియాలజికల్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారనమాట. అయితే ఈయన ఏమని చెప్తారు ఈ జాన్ మార్షల్స్ అంటే, సింధు నాగరికతకు హరప్పా నాగరికత అనేసి పేరు పెడతారనమాట. హరప్పా నాగరికత అని పేరు పెట్టింది సింధు నాగరికతకు ఎవరు అంటే కనుక జాన్ మార్షల్స్. మరి దయారాం సహాని గారు వచ్చేసి 1921లో మనకి తవ్వకాలు జరుపుతారు. హరప్పా ప్రాంతంలో తవ్వకాలు జరిపిన వ్యక్తి. ఆర్డి బెనర్జీ వచ్చేసి 1922లో మనకి మోహెంజాదారో ప్రాంతంలో తవ్వకాలు జరుపుంటారనమాట. మనకి ఆర్ఈఎం వీలర్, మార్టిమర్ వీలర్ ఏమని చెప్తారంటే కనుక, వీళ్ళు సుమేరియన్లే సింధు నది పరివాహక ప్రాంతానికి వచ్చి ఈ సింధు నాగరికత అనేది డెవలప్ చేశారు అనేసి మార్టిమర్ వీలర్ గారు చెప్పడం జరుగుతుంది. మనకి నాగరికతలు వచ్చేసి మెస్పటోనియన్ నాగరికత, అలాగే దీన్ని ఏమని చెప్తామంటే కనుక సుమేరియన్ నాగరికత అని చెప్తాము. తర్వాత రెండవ నాగరికత వచ్చేసి ఈజిప్ట్ నాగరికత అనేది ఉండింది. మూడవది వచ్చేసి మనకి చైనా నాగరికత, ఇది ఎల్లో రివర్ నది ఒడ్డున. ఈజిప్ట్ నాగరికత వచ్చేసి మనకి ఈ మెస్పటోనియా నాగరికత వచ్చేసి ఇరాన్ ప్రాంతంలో ఉంటుందన్నమాట. మెస్పటోనియా. ఈజిప్ట్ నాగరికత వచ్చేసి మనకి నైలు నది ఒడ్డున జరిగి ఉంటుంది. అలాగే మన హరప్పా నాగరికత ఏమో సింధు, దీన్నే సింధు నాగరికత అనేసి చెప్తాం. ఇది సింధు నది ఒడ్డున జరిగి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ మెస్పటోనియా ప్రాంత ప్రజలే సింధు నది ఒడ్డుకు వచ్చి సింధు నాగరికతను డెవలప్ చేశారని వీలర్ గారు చెప్తారు. ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకొకటి చెప్పాలన్నమాట. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఈయన మనకి 1873లో అలాగే 1875లో 2 సార్లు హరప్పా ప్రాంతం పైన తవ్వకాలు జరుపుతారనమాట. ఈయననే మనం ఏమనేసి చెప్తామంటే కనుక ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ అనేసి చెప్తామన్నమాట. నెక్స్ట్
launched on 1st May 2016 the scheme that provides free LPGA connection to women from below poverty line families is. మే 1, 2016 ప్రారంభించబడిన ఈ పథకం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత LPGA కనెక్షన్ను అందిస్తుంది. ఆప్షన్ 1 ప్రధాన మంత్రి సుగమ్ యోజన, ఆప్షన్ 2 ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, ఆప్షన్ 3 ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ఆప్షన్ 4 ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ ఫర్ ఫ్రీ గ్యాస్ కనెక్షన్. మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అన్నమాట. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే స్కీమ్ను లాంచ్ చేశారు మే 1, 2016లో. ఫ్రీ ఎల్పిజీస్ ఇవ్వాలి బిలో పావర్టీ లైన్ వాళ్ళకి అనేసి. దీన్ని ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే కనుక ఉత్తరప్రదేశ్లోని బలేరి జిల్లా నుంచి లాంచ్ చేయడం జరిగిందనమాట. దీని మెయిన్ టార్గెట్ వచ్చేసి 2020 నాటికి మొత్తం 8 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్ అనేది అందించాలి అన్న లక్ష్యంతో స్టార్ట్ చేశారు. మళ్ళీ ఫేజ్ 2 కూడా మనకి స్టార్ట్ అయింది. పిఎం ఉజ్వల ఫేజ్ 2. ఈ ఫేజ్ 2 వచ్చేసి మనకి 2021లో స్టార్ట్ చేశారు. దీని కింద వచ్చేసి మళ్ళీ తర్వాత 1 కోటి మందికి ఎక్స్ట్రా సిలిండర్స్ ఇవ్వాలనేసి ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఇంకా జన్ధన్ యోజన అనేది మనకి అకౌంట్స్కి సంబంధించింది, జీరో అకౌంట్స్ అంటాం కదా, వాటికి సంబంధించింది. నెక్స్ట్, కింది వాటిలో ఏది కరెంట్ యొక్క తాపన ప్రభావానికి ఉదాహరణ కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్? ఎలక్ట్రిక్ ఇనుము, ఎలక్ట్రిక్ ఐరన్, ఆప్షన్ 2 వర్కింగ్ ఆఫ్ ఎ ఫ్యాన్, ఆప్షన్ 3 బల్బ్, ఆప్షన్ 4 ఎలక్ట్రిక్ కెటిల్. మనకి ఫ్యాన్ వర్క్ చేయడం, వర్కింగ్ ఆఫ్ ఫ్యాన్ అనేది కరెక్ట్ కాదనమాట. హీటింగ్ ఎఫెక్ట్కి సమాధానం కరెక్ట్ కాదు. నెక్స్ట్, అంతర్జాతీయ వాణిజ్యాన్ని చేపట్టడానికి అవసరమైన విస్తృత సమాచారాన్ని అందించే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ను డాష్ అంటారు. ద మొబైల్ యాప్ డెవలప్డ్ బై ద Federation of Indian Export Organization that provides a wide range of information required to undertake international trade is called Niryat Sati, Niryat Seva, Niryat Hub, Niryat Mitra. Niryat Mitra అనే పోర్టల్ని మనకి తీసుకొని రావడం జరిగిందనమాట ఈ స్కీమ్ కింద. దీన్ని 2018లో తీసుకొని వచ్చారు. అప్పటి సెంట్రల్ యూనియన్ మినిస్టర్ అయిన సురేష్ ప్రభు గారు ఈ నిరియత్ మిత్ర అనే పోర్టల్ని తీసుకురావడం జరిగింది. మెయిన్ దీన్ని ఎందుకు తీసుకొని వచ్చారంటే కనుక ఎక్స్పోర్ట్స్ అంతర్జాతీయ వాణిజ్యం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది, అంతర్జాతీయ వాణిజ్యం యొక్క సమాచారాన్ని అందించే విధంగా. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? ద యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆప్షన్ 1 బీజింగ్ చైనా, ఆప్షన్ 2 స్టాక్హోమ్ స్వీడన్, ఆప్షన్ 3 టోక్యో జపాన్, ఆప్షన్ 4 లండన్ ఇంగ్లాండ్. ఆప్షన్ 2 టోక్యో జపాన్లో మనకి యునైటెడ్ నేషన్స్ యొక్క యూనివర్సిటీ అనేది ఉందన్నమాట. నెక్స్ట్, డాష్ ఈజ్ ద లాంగెస్ట్ హైవే ఆఫ్ ఇండియా. డాష్ భారతదేశంలోని అతి పొడవైన రహదారి. ఆప్షన్ 1 NH44, NH8, NH35, NH20. NH44 అనేది మనకి లాంగెస్ట్ హైవే అన్నమాట. ఈ హైవేస్ని గురించి చూడడానికి మనకి ఇండియాలో ఒక సంస్థ ఉందన్నమాట. దాన్ని ఏమని చెప్తామంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు ఏర్పడింది? ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, అది ఎప్పుడు ఏర్పడింది అనేసి మనకి 2021 లాస్ట్ మనకి నోటిఫికేషన్, కోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు లాస్ట్ నోటిఫికేషన్లో అడిగారనమాట. జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో అడిగారు. అయితే ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1988లో ఏర్పడింది. 1995 నుండి ఇది అమల్లోకి రావడం జరిగింది ఈ సంస్థ. ఈ NH44 అనేది మనకి లాంగెస్ట్ హైవే, లాంగెస్ట్ నేషనల్ హైవే అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే భారతదేశాన్ని తూర్పు పడమరలుగా నిలువున, భారతదేశానికి నిలువుగా పోతూ తూర్పు పడమలుగా విడగొడుతుంది. అలాగే NH6 అనేది మనకి భారతదేశాన్ని అడ్డంగా ఉత్తర దక్షిణ భాగాలుగా విడగొట్టే హైవే ఏదంటే NH6 అనేసి చెప్పాలి. నెక్స్ట్, ఇది శ్రీనగర్ టు కన్యాకుమారి ఉంటుందండి NH44 అనేది. నెక్స్ట్, ద ఫేమస్ ఇండస్ వ్యాలీ సైట్ మొహెంజోదారో వాజ్ ఫస్ట్ టైం ఎక్స్కావేటెడ్ బై ద ఎమినెంట్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్. ప్రఖ్యాత సింధులోయ ప్రదేశం మొహెంజోదారోను మొదటిసారిగా ఏ ప్రముఖ భారతీయ పురావస్తు శాస్త్రవేత్త తవ్వారు? ఆప్షన్ 1 SR రావ్, ఆప్షన్ 2 BB లాల్, ఆప్షన్ 4 దయారాం సాహ్ని, ఆప్షన్ 3 RD బెనర్జీ.
మనకు బెనర్జీ గారు మొహెంజాదారో 1922లో మొహెంజాదారో పైన తవ్వకాలు జరిపిన వ్యక్తిగా చెప్తామన్నమాట. దయారాం సహాని గారు వచ్చేసి 1921లో హరప్పా పైన తవ్వకాలు జరుపుతారు. ఈయన వచ్చేసి కాళీబంగన్ 1953లో ఈయన తవ్వకాలు జరుపుతారనమాట. ఎస్ఆర్ రావు గారు వచ్చేసి మనకి లోథాల్ ప్రాంతంలో తవ్వకాలు జరిపి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యధరా సముద్రం మరియు ఎర్ర సముద్రాన్ని కలిపే కాలువ ఏది? ద కెనాల్ దట్ లింక్స్ ద మెడిటేరియన్ సీ అండ్ ద రెడ్ సీ ఈజ్ ఆప్షన్ 1 పనామా కెనాల్, ఆప్షన్ 2 సూయజ్ కెనాల్, ఆప్షన్ 3 వెల్లాండ్ కెనాల్, ఆప్షన్ 4 సూ కెనాల్. మనకి సుయాజ్ కెనాల్ అనేది మధ్యధరా సముద్రాన్ని అలాగే ఎర్ర సముద్రాన్ని కలిపే కాలువ అనేసి చెప్తామన్నమాట. పనామా వచ్చేసి మనకి పసిఫిక్ అలాగే అట్లాంటిక్ని కలుపుతుంది. పసిఫిక్ ఓషన్ని అలాగే అట్లాంటిక్ ఓషన్ని కలుపుతుంది అన్నమాట. నెక్స్ట్ సూ కాలువ వచ్చేసి మనకి లేక్ సుపీరియర్ని అలాగే హార్డ్ అనే లేక్స్ని కలుపుతుంది సూ కెనాల్ అనేది. సెకండ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అక్కడ. నెక్స్ట్, ద హైయెస్ట్ డెకరేషన్ ఆఫ్ వాల్యూర్ డ్యూరింగ్ వార్ టైమ్ గివెన్ టు ద ఇండియన్ యూనిఫార్మ్డ్ సోల్జర్స్ ఈజ్ భారత యూనిఫామ్ ధరించిన సైనికులకు యుద్ధ సమయంలో ఇచ్చే అత్యున్నత శౌర్య అలంకరణ ఏది? శౌర్య పురస్కారం ఏది అంటున్నారు. ఏది ఇస్తారు మనకి? హైయెస్ట్ సోల్జర్స్కి ఇచ్చే అవార్డ్స్లో వచ్చేసి పరమవీర్ చక్ర అనేది మొదటి స్థానంలో ఉంటుంది. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ అవార్డు వచ్చేసి ఏదంటే కనుక అశోక్ చక్ర. మూడవ స్థానంలో మనకి మహావీర్ చక్ర, వీర్ చక్ర, శౌర్య చక్ర అలాగే కీర్తి చక్ర అనే అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, which Indian organization related to the development of nuclear energy is situated at Kolkata? అణుశక్తి అభివృద్ధికి సంబంధించి ఏ భారతీయ సంస్థ కోల్కతాలో ఉంది? ఆప్షన్ 1 బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్, ఆప్షన్ 2 రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ RRCAT, ఆప్షన్ 3 వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్, ఆప్షన్ 4 అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్. మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ అనేది కలకత్తాలో ఉండడం జరిగింది. మరి ఈ బార్క్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందని చెప్పుకున్నామంటే బాంబే, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. రాజా రామన్న సెంటర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది. ఆప్షన్ 4 అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ అనేది మనకి హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్, కింది వాటిలో హరప్పా సైట్ ఏది క్రాఫ్ట్ ప్రొడక్షన్తో సంబంధం కలిగి లేదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సైట్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ క్రాఫ్ట్ ప్రొడక్షన్? ఆప్షన్ 1 బాలాకోట్, ఆప్షన్ 2 మందా, ఆప్షన్ 3 చన్హుదారో, ఆప్షన్ 4 నాగేశ్వర్. మనకి మందా అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. బాలాకోట్ అలాగే చన్హుదారో ప్రాంతంలో మనకి ఏంటంటే కనుక గుమ్మటాలు వీధి వైపుకు ఉండవు, దాని యొక్క స్పెషలైజేషన్ అది. నెక్స్ట్, పోర్ట్ విలియంను ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించినందుకు కోట కోసం డాష్ గ్రామాన్ని ఖాళీ చేశారు. Port William was built by the East Indian Company. The village of Dash was cleared as a site for the fort. Option 1 Mayurganj, option 2 Durganagar, option 3 Alipur, option 4 Govindapur అన్నమాట మనకి ఇక్కడ కరెక్ట్. ఇంతకీ దీని గురించి మనం చూద్దాం. 1694లో ఔరంగజేబ్ అప్పటి ఢిల్లీని పరిపాలించే రాజు అన్నమాట. ఈ ఔరంగజేబ్ గారు రాజపుండుతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈయన యొక్క రాజపుండు నయం చేసిన వారు ఎవరు అంటే కనుక గాబ్రియల్ భట్ అనే ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వైద్యుడు ఈయన యొక్క రాజపుండును నయం చేస్తాడు. దాంతో సంతోషం వచ్చిన మన రాజు ఏం చేస్తాడంటే సుతనతి, కాళీకట్, గోవిందాపూర్ ఈ గ్రామాలను వారికి ఉచితంగా ఇస్తారు. ఈ గ్రామాలను ఔరంగజేబ్ నుండి పొందిన బ్రిటిష్ వ్యక్తి ఎవరు అంటే కనుక
జాబ్ చౌనాక్. ఈయన ఏం చేస్తాడంటే ఈ 3 గ్రామాలను కలిపి కలకత్తాను నిర్మిస్తాడనమాట. ఆ కలకత్తాను నిర్మించిన తర్వాత కలకత్తాలోనే పోర్ట్ విలియమ్స్ అనే కోటను నిర్మించుకుంటారు. ఇప్పుడు చెప్పండి ఏ గ్రామం ఇక్కడ కరెక్ట్ అవుతుంది? గోవిందాపూర్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, కింది వాటిలో ఏది సర్చ్ ఇంజన్ కాదు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సర్చ్ ఇంజన్? ఆప్షన్ 1 యాహూ, ఆప్షన్ 2 ఇన్స్టాగ్రామ్, ఆప్షన్ 3 గూగుల్, ఆప్షన్ 4 బింగ్. ఇన్స్టాగ్రామ్ అనేది మనకి సర్చ్ ఇంజన్ కాదు. నెక్స్ట్, పండ్ల తీపిని కలిగించడానికి ఏ రకమైన చక్కెర బాధ్యత వహిస్తుంది? విచ్ టైప్ ఆఫ్ షుగర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్వీట్నింగ్ ఇన్ ఫ్రూట్స్? ఆప్షన్ 1 ఫ్రక్టోస్, ఆప్షన్ 2 మాల్టోస్, ఆప్షన్ 3 సుక్రోస్, ఆప్షన్ 4 లాక్టోస్. మనకి ఫ్రక్టోస్ అనేది కరెక్ట్ అనమాట. ఇది మనకి వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్లో ఉండే షుగర్ లెవెల్స్ తీపి కలిగించడం కోసం కారకమయ్యేది. నెక్స్ట్ మాల్టోస్ అనేది మనకి ఆల్ గ్రెయిన్స్లో ఉంటుంది. తర్వాత సుక్రోజ్, ఈ సుక్రోజ్ అనేది మనకి అన్ని ప్లాంట్స్లోనూ ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే షుగర్ కేన్ ఇలాంటి ప్లాంట్స్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. షుగర్ కేన్ లాంటి ప్లాంట్స్లో, స్వీట్నింగ్ ప్లాంట్స్ అన్నిట్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లాక్టోజ్ అనేది మనకి మిల్క్ ప్రోడక్ట్స్లో బాగా లభిస్తుంది లాక్టోజ్. నెక్స్ట్, కరెంట్ను కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని డాష్ అంటారు? ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద కరెంట్ ఈజ్ కాల్డ్? ఆప్షన్ 1 బ్యాటరీ, ఆప్షన్ 2 వోల్ట్ మీటర్, ఆప్షన్ 3 మీటర్, ఆప్షన్ 4 అమ్మీటర్. అమ్మీటర్ అనేసి చెప్తామన్నమాట. కరెంట్ని దేంతో కొలుస్తామంటే అమ్మీటర్లో కొలుస్తాము. మరి కరెంట్ని ఎందులో చెప్తాము? వోల్ట్స్లో చెప్తామా? తప్పు, వ్యాట్స్లో చెప్తామన్నమాట. నెక్స్ట్, లోక్సభకు మొదటి మహిళా స్పీకర్గా ఎవరు నియమితులయ్యారు? హూ వాజ్ ద అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ? ఆప్షన్ 1 హేమమాలిని, ఆప్షన్ 2 మీరా కుమార్, ఆప్షన్ 3 సుష్మా స్వరాజ్, ఆప్షన్ 4 స్మృతి ఇరానీ. మనకి మీరా కుమారి గారు మొట్టమొదటి మహిళా లోక్సభ స్పీకర్గా పనిచేశారనమాట. 15వ లోక్సభకు ఈవిడ పనిచేస్తుంటారు. 2009 నుండి 2014 వరకు జరిగిన లోక్సభ ఇది. అయితే 16వ లోక్సభకు మనకి సుమిత్రా మహాజన్ గారు ఉన్నారనమాట. ఆవిడ 2వ మహిళ. సుమిత్రా మహాజన్ గారు 2014 నుండి మనకి 19 వరకు ఆవిడ లోక్సభ స్పీకర్గా ఉన్నారనమాట. ప్రజెంట్ అయితే మనకి ఓం బిర్లా గారు ఉండడం జరిగింది లోక్సభ స్పీకర్గా. ఇక్కడ లోక్సభ స్పీకర్ని గురించి చెప్పే ఆర్టికల్ ఏది అంటే కనుక మనకి ఆర్టికల్ 93 అనేది చెప్తుంది. లోక్సభ స్పీకర్ ఏ విధంగా ఎన్నికవుతారు అని అంటే కనుక లోక్సభ స్పీకర్ ఎన్నికను ఎవరు నిర్వహిస్తారు? ప్రోటెం స్పీకర్ నిర్వహిస్తారనమాట. ప్రోటెం స్పీకర్ అనేసి ఎవరిని చెప్తారు అంటే కనుక ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళల్లో సీనియారిటీ ఉన్న వ్యక్తిని ప్రోటెం స్పీకర్గా నియమిస్తారు రాష్ట్రపతి గారు. ఆ ప్రోటెం స్పీకరే మనకి స్పీకర్ యొక్క ఎన్నికను నిర్వహిస్తారనమాట. సభలోని వ్యక్తులంతా మెజారిటీ ఆధారంగా మనకి లోక్సభ స్పీకర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కూడా ఉంటారనమాట. ఈ డిప్యూటీ స్పీకర్ని ఏ విధంగా ఎన్నుకుంటారు అని అంటే కనుక డిప్యూటీ స్పీకర్ని మామూలుగా ప్రతిపక్ష పార్టీలోని ఒక వ్యక్తిని ఎన్నుకుంటారనమాట డిప్యూటీ స్పీకర్గా. అదే ఒక సంప్రదాయంగా పెట్టుకున్నారు. కానీ ఈసారి అయితే డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా మనకి ప్రతిపక్షాలకు ఇవ్వలేదు. మీరా కుమారి గారు మనకి మొట్టమొదటి మహిళా స్పీకర్గా ఉన్నారు. మరి స్పీకర్ యొక్క తొలగింపు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాము. స్పీకర్ యొక్క తొలగింపు అనేది ఏ విధంగా ఉంటుందంటే స్పీకర్కు 14 రోజుల ముందు మనము నోటీస్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత మనము లోక్సభ సెక్రటరీ ఉంటారు కదా, లోక్సభ సెక్రటరీ గారికి 50 మంది సభ్యులు సంతకాలు చేసిన నోటీస్ని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దానిపైన మరో 50 మంది మద్దతు తెలుపుతూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చర్చ జరిపి లోక్సభ స్పీకర్ను చర్చ జరుపుతారనమాట. ఆ విధంగా లోక్సభ స్పీకర్ అనేది తొలగించబడతారు. నెక్స్ట్ మనకి ప్రొటెం స్పీకర్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు. ప్రొటెం స్పీకర్ అనేసి ముందే చెప్పుకున్నాం. ఈ ప్రొటెం స్పీకర్ పదవి వచ్చేసి తాత్కాలికమైనది. స్పీకర్ను ఎన్నుకునేంత వరకు మాత్రమే ప్రొటెం స్పీకర్ ఉంటారు. కానీ స్పీకర్ యొక్క పదవీ కాలం వచ్చేసి మామూలుగా 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ కొత్త స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు స్పీకర్ తన పదవిలోనే కొనసాగుతూ ఉంటారనమాట. అదేవిధంగా ప్యానల్ స్పీకర్స్ అనేసి ఉంటారనమాట. ఈ ప్యానల్ స్పీకర్స్ అంటే ఎవరు అనేసి అంటే 8 నుంచి 10 మందిని
సభలోని సభ్యుల్ని ప్యానెల్ స్పీకర్స్గా ఎన్నుకుంటారు. ఈ ప్యానెల్ స్పీకర్లు స్పీకరు అలాగే డిప్యూటీ స్పీకర్. స్పీకర్ లేనప్పుడు సభకు అధ్యక్షత వహించేది ఎవరు అంటే కనుక డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారనమాట. స్పీకరు లేరు, డిప్యూటీ స్పీకరు లేరు. అలాంటప్పుడు సభ యొక్క కార్యక్రమాలను చూసేది ప్యానెల్ స్పీకర్స్. కానీ సభకు అధ్యక్షత మాత్రం వహించరనమాట. సభకి అధ్యక్షత ఎవరు వహిస్తారు? స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ లేనప్పుడు అంటే రాష్ట్రపతి నియమించిన వ్యక్తి సభకు అధ్యక్షత వహిస్తారు. వీళ్ళు జస్ట్ సభలోని కార్యక్రమాలను మాత్రమే చూసుకుంటారు ప్యానెల్ స్పీకర్స్. వీళ్ళు ఎంతమంది ఉంటారు జనరల్గా అంటే 8 నుంచి 10 మంది ప్యానెల్ స్పీకర్లుగా ఉంటారనమాట. నెక్స్ట్, స్టార్టప్ ఇండియా అనేది డాష్ మంత్రిత్వ శాఖ యొక్క కీలక చొరవ. స్టార్టప్ ఇండియా ఈజ్ ద కీ ఇనిషియేటివ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఆప్షన్ 2 స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఆప్షన్ 3 కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆప్షన్ 4 హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత, ఆప్షన్ 3 వాణిజ్యం మరియు పరిశ్రమ, ఆప్షన్ 4 ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం. స్టార్టప్ ఇండియా, ఈ స్టార్టప్ ఇండియా అనేది మనకి 2016లో తీసుకురావడం జరిగిందనమాట. ఏంటి స్టార్టప్ ఇండియా స్కీమ్ అంటే, స్టార్టప్ ఇండియా అనేది మనకి ఇండియాలో స్టార్టప్స్ని ప్రోత్సాహకం కోసం తీసుకొని వచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. దీనికి మనకి ఏ మినిస్ట్రీ బాధ్యత వహిస్తుందంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అనేది బాధ్యత వహించడం జరుగుతుంది. నెక్స్ట్, అండర్ విచ్ ఆర్టికల్ క్యాన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ పార్డన్స్, రెప్రైజ్, రెస్పైట్ ఆర్ రెమిషన్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్ ద సెంటెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ కన్విక్టెడ్ విత్ ద డెత్ సెంటెన్స్. మరణశిక్ష విధించబడిన ఏ వ్యక్తికైనా భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ కింద క్షమాభిక్ష, ఉపసంహరణ, సడలింపు లేదా శిక్షా ఉపసంహరణను మంజూరు చేయవచ్చు లేదా శిక్షను నిలిపివేయవచ్చు లేదా తగ్గించవచ్చు. ఆప్షన్ 1 ఆర్టికల్ 65, ఆప్షన్ 2 ఆర్టికల్ 50, ఆప్షన్ 3 ఆర్టికల్ 123, ఆప్షన్ 4 ఆర్టికల్ 72. ఆప్షన్ మనకి 72. ఇది రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారాల కిందికి వస్తుందన్నమాట. మరి 72లో రాష్ట్రపతి పార్డన్ అనేసి చెప్తాం. పార్డన్ అంటే కనుక క్షమాపణ, క్షమాభిక్ష అనేసి ఇస్తారు. శిక్ష పడిన వ్యక్తికి ఈ విధంగా మనకు రాష్ట్రపతి శిక్ష నుండి విముక్తి అనేది కల్పిస్తారు. దీన్ని క్షమాభిక్ష అనేసి చెప్తాం పార్డన్ అంటే. తర్వాత రెమిషన్ అనేసి చెప్తామన్నమాట. ఈ రెమిషన్లో ఏమవుతుందంటే శిక్ష యొక్క స్వభావంలో మార్పు తీసుకొని వస్తారు. శిక్ష యొక్క స్వభావంలో మార్పు తీసుకొని వస్తే దాన్ని రెమిషన్ అనేసి చెప్తాము. తర్వాత కమ్యూటేషన్, ఈ కమ్యూటేషన్లో ఏం జరుగుతుందంటే శిక్ష యొక్క స్వభావాన్ని, ఇక్కడేమో శిక్ష యొక్క స్వభావం ఏమీ మారదు, శిక్ష యొక్క కాలంలో మార్పు ఉంటుందన్నమాట. కాలంలో మార్పు జరిగితే దాన్ని కమ్యూటేషన్ అనేసి చెప్తామన్నమాట. నెక్స్ట్ రెప్రైవ్. ఈ రెప్రైవ్లో ఏం జరుగుతుందంటే శిక్షను తాత్కాలిక వాయిదా వేస్తారు. తాత్కాలిక వాయిదా అనేది జరుగుతుంది. తర్వాత రెస్పైట్ అనేది శిక్ష నుండి ఉపశమనం అనేది కలిగిస్తారు. ఈ రెస్పైట్ అనేది మనకి ఎవరెవరికి వర్తిస్తుందంటే గర్భిణీ స్త్రీలకు, మానసిక రోగులకు, అలాగే వయోవృద్ధులకు ఈ రెస్పైట్ అనేది వర్తిస్తుందన్నమాట. ఆర్టికల్ 72 అనేది. మరి ఆర్టికల్ 50 దేని గురించి చెప్తుందంటే కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖ వేరుపరచడం గురించి చెప్తుందన్నమాట. అది మనకి ఆదేశిక సూత్రాల్లో వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 65. ఆర్టికల్ 65 అనేది దేని గురించి చెప్తుందంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించడం గురించి ఆర్టికల్ 65 చెప్తుందన్నమాట. ఎప్పుడు వ్యవహరిస్తారు అంటే కనుక రాష్ట్రపతి మరణించిన, రాష్ట్రపతి రాజీనామా చేసిన, రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. అయితే దీనికి గరిష్ట కాలం వచ్చేసి ఎన్ని రోజులు ఉంటుందంటే కనుక 6 నెలలు అనేది ఉంటుంది. 6 నెలల్లో పెంచాలంటే రాష్ట్రపతికి ఎలక్షన్స్ కండక్ట్ చేసి కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆర్టికల్ 123. ఆర్టికల్ 123 అనేది దేని గురించి చెప్తుందంటే రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ గురించి చెప్తుందన్నమాట. రెండో సభలు
సమావేశంలో లేనప్పుడు ఈ ఆర్డినెన్స్ అనేది రాష్ట్రపతి గారు జారీ చేయొచ్చు అనమాట. లేదంటే ఒక సభ సమావేశంలో ఉండి మరొక సభ సమావేశంలో లేనప్పుడు కూడా ఈ ఆర్డినెన్స్ అనేది రాష్ట్రపతి గారు జారీ చేయడం జరుగుతుంది. అది చట్టంగా మారుతుంది. అయితే దీన్ని చట్టంగా ఎప్పుడు మారుతుంది? ఒక ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలం ఎంత అంటే కనుక 6 నెలల 6 వారాలు, లేదంటే కనుక 7.5 నెల అనేసి కూడా చెప్పొచ్చు అనమాట. ఈ ఆర్డినెన్స్ని జారీ చేసిన తర్వాత 2 సభలు సమావేశం ఏర్పరచుకొని ఆ తర్వాత దాన్ని ఓకే చేస్తే అది చట్టంగా మారుతుంది. రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్కి సంబంధించి ఆర్టికల్ 123 అనేది చెప్తుంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిటర్మైన్స్ నౌ డిఫరెంట్ ప్రోగ్రామ్ ఎక్స్చేంజ్ డేటా ఓవర్ ద ఇంటర్నెట్? కింది వాటిలో వివిధ ప్రోగ్రాంలు ఇంటర్నెట్ ద్వారా డేటాను ఎలా మార్పిడి చేసుకుంటాయో ఏది నిర్ణయిస్తుంది? ఆప్షన్ 1 హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఆప్షన్ 2 బ్లూటూత్, ఆప్షన్ 3 URL, ఆప్షన్ 4 ఈమెయిల్. మనకి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది చెప్తుందన్నమాట, HTTP. నెక్స్ట్, డాష్ అనేది అంతర్జాతీయంగా ఆరోగ్య సంబంధిత విషయాలను నిర్దేశించే మరియు సమన్వయం చేసే ప్రత్యేక సంస్థ. ఆప్షన్ ఓకే, డాష్ ఈస్ ద UN స్పెషలైజ్డ్ ఏజెన్సీ విచ్ డైరెక్ట్ అండ్ కోఆర్డినేట్ హెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ ఇంటర్నేషనల్లీ. ఆప్షన్ 1 UNDP, ఆప్షన్ 2 యునెస్కో, ఆప్షన్ 3 WHO, ఆప్షన్ 4 WFP. మనకి WHO ఇది 1948లో ఏర్పడి ఉంటుందన్నమాట, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే కనుక జెనీవా. మరి ప్రస్తుతం దీని యొక్క సెక్రటరీ జనరల్గా ఎవరు ఉన్నారంటే టెడ్రోస్ అదనం గారు ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్, డాష్ నగరాన్ని ముత్యాల నగరం అని పిలుస్తారు? ఆప్షన్ 1 తిరుపతి, ఆప్షన్ 2 నగరి, ఆప్షన్ 3 హైదరాబాద్, ఆప్షన్ 4 నెల్లూరు. మనకి హైదరాబాద్ని ముత్యాల నగరం అనేసి పిలుస్తారనమాట. పర్ల్స్కి ఫేమస్. డాష్ ఈజ్ నౌన్ యాజ్ ద సిటీ ఆఫ్ పర్ల్స్. ఆప్షన్ 1 తిరుపతి, ఆప్షన్ 2 నగరి, ఆప్షన్ 3 హైదరాబాద్, ఆప్షన్ 4 నెల్లూరు. హైదరాబాద్ని మనము సిటీ ఆఫ్ పర్ల్స్ అనేసి పిలుస్తాము. సిటీ ఆఫ్ పర్ల్స్ అనేసి హైదరాబాద్ని పిలుస్తాము. ఎందుకై ఉండొచ్చు చెప్పండి? హైదరాబాద్లో మనకి ఇంతకుముందు నిజాం పరిపాలన ఉండింది కదా, అప్పుడు ముత్యాలు అనేవి చౌకగా దొరికాయి అన్నమాట. ఇప్పుడు కూడా హైదరాబాద్ ముత్యాలకి చాలా ఫేమస్ అన్నమాట. ఓకే, ఇదండి ఇవాళ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.